సివియర్ అలర్జిక్ రియాక్షన్నే మనం మెడికల్గా అనఫిలాక్సిస్ అంటాం. ఈ అనఫిలాక్సిస్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇది చిన్నపిల్లల్లోనూ జరగవచ్చు, పెద్దవారిలోనూ జరగవచ్చు. ఎవరికైతే అలర్జీకి సంబంధించిన బాధలు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో, వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళల్లో ఈ అనఫిలాక్సిస్ అనేది సడన్గా జరగవచ్చు. సో పడనివి తిన్నప్పుడు, తాగినప్పుడు, పీల్చినప్పుడు, ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏవైతే పడనో అవి తీసుకున్నప్పుడు ఆ శ్వాసనాళం అలానే ఆ ఫుడ్ పైపులో వెంటనే అలర్జిక్ రియాక్షన్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి వాపు, పూత రావడము ఈ అనఫిలాక్టిక్ రియాక్షన్లో ముఖ్యంగా మనం చూసేది. సాధారణంగా చిన్నపిల్లల్లో చాలామందిలో సీ ఫుడ్ అలర్జీ కావచ్చు, కొంతమందికి పల్లీలు పడవు, ఆ పల్లీలు తీసుకున్నప్పుడు, కొంతమందికి ఎగ్ అలర్జీ ఉన్నప్పుడు ఆ ఎగ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలానే చాలా వరకు ఈ తినే వాటిల ద్వారాను లేదంటే ఏదన్నా ఇన్సెక్ట్స్ బైట్ చేసినప్పుడు, ముఖ్యంగా హనీబీస్ కానివ్వండి, ఏవైతే ఎక్కువ అలర్జీని కాజ్ చేస్తా ఇటువంటి ఇన్సెక్ట్స్ బైట్ చేసినప్పుడు వెంటనే 3 నుంచి 10 నిమిషాల లోపల ఈ అలర్జిక్ రియాక్షన్స్ బిగిన్ అయిపోతాయి అన్నమాట. సో వీళ్ళల్లో అలర్జీ ఎంత సివియర్గా ఉంటుందంటే చూస్తూనే పెదాలు ఉబ్బిపోతూ ఉంటాయి, నాలుక ఉబ్బిపోతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, నీళ్లు తాగాలన్నా కానీ తాగలేరు, గొంతంతా బిగుసుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే ఛాతి మీద బరువు, కొద్దిసేపటికల్లా దగ్గు రావడం, ఆయాసము, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక్కొక్కసారి వెంటనే కొలాప్స్ అయిపోతారు, బీపీ పడిపోతూ ఉంటుంది. వీళ్ళని వెంటనే ఎమర్జెన్సీకి తీసుకువెళ్ళి ఎమర్జెన్సీ చికిత్స అందించవలసి ఉంటుంది. కొంతమందిలో ఎవరికైతే ఈ ప్రాబ్లం రిపీటెడ్గా జరుగుతూ ఉంటుందో వీళ్ళు ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్ ఎప్పుడు దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయో, పడనివి తిన్న వెంటనే ఈ రకమైన సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే వాళ్ళు కావచ్చు లేదంటే పక్కన ఉండే వాళ్ళు వెంటనే ఆ ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్ని సబ్క్యూటేనియస్గా ఇచ్చినప్పుడు ఇది మనకి ప్రథమ చికిత్స, అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ లాగా వెంటనే ఉపయోగపడుతుంది. కొంతమందిలో 10 నిమిషాల తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే సిమ్టమ్స్ తగ్గిపోతే ప్రాబ్లం తగ్గిపోయిందని రిలాక్స్ అవ్వకూడదు. వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళడం, దానికి సంబంధించిన మిగతా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో యాంటీ అలర్జీ మెడికేషన్స్ కావచ్చు, బ్రాంకోడైలేటర్స్ కావచ్చు, అంటే సిచ్యువేషన్ బట్టి శ్వాస ఎక్కువగా ఉన్నప్పుడు, తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, పిల్లికూతలు ఉన్నప్పుడు నెబులైజేషన్స్ తీసుకోవడం, అలానే ఇంట్రావీనస్ యాంటీహిస్టమిన్స్, ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా ప్రాబ్లమ్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో తగ్గిన ప్రాబ్లమ్ని పూర్తిగా నయం చేసుకునేదానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎవరైతే ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఇన్హేలర్స్ తీసుకోవడం, యాంటీ అలర్జీ మెడికేషన్స్ను కూడా వాడుకోవాల్సి ఉంటుంది. ఒకసారి యానఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చాక మనకి ఏం పడుతున్నా ఏం పడట్లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ పేషెంట్స్లోనూ, చిన్నపిల్లలైతే వారి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే స్కిన్ ప్రిక్ అలర్జీ టెస్టింగ్ ఉందో దీనివల్ల టెస్ట్ చేసినప్పుడు ఏవి పడుతున్నా ఏవి పడట్లేదు, ఏవి అలర్జెన్స్, ఏవి సివియర్గా అలర్జీ వస్తున్నాయో కూడా మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఇమ్యూనోథెరపీ మెకానిజం ద్వారా, ముఖ్యంగా ఈ డస్ట్కి కొన్ని పీల్చే పదార్థాలకి ఏవైతే సివియర్ అలర్జీ వస్తుందో దాన్ని ఇమ్యూనోథెరపీ ద్వారా కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు.